ఈ దినాన్ని కుమ్మరి అనే నామం గురించి చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేనైతే రాత్రి అయితే నేను నమ్ముట అనే విషయం మీద నేను ప్రిపేర్ అయ్యాను. కానీ ఉదయకాలాన్ని ప్రార్థన చేస్తుంటే ఈ కుమ్మరి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో కొన్ని ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ సహాయంతో మరి ఇక్కడ కొంతమంది బిడ్డలు ఇంకా కుమ్మరి యొక్క మాహాత్మ్యాన్ని, ఆయన యొక్క సృజనాత్మక శక్తిని ఎరగని వారు కొద్దిగా ఉన్నారేమో. మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడో మళ్ళా నేను ఈ దినాన్ని కుమ్మరి అనే దేవుని నామాన్ని తీసుకున్నాను. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెషయా 64:8 కుమ్మరి దేవుని నామం. ఈ నామాన్ని మనం ధ్యానిస్తే మనలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. దేవునికి మనం ఇంకా సన్నిహితంగా అయిపోతాం. ఆయన పరమ కుమ్మరిగా ఉన్నాడు, మనము ఆయన చేతిలో జిగట మన్నుగా ఉన్నాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. పరమ కుమ్మరి చిత్తానికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు సరి అయిన పాత్రగా నిన్ను తీర్చిదిద్దుతాడు. కుమ్మరివాడు మట్టిని ఎలాగ త్రొక్కుతాడో నీ సమస్యలన్నీ పరమ కుమ్మరివాడైన దేవుడు పాదాల కింద త్రొక్కి వేస్తాడు. ప్రియమైన బిడ్డ, కుమ్మరి ఎంతో నైపుణ్యంతో నేర్పరితనంతో కుండలను తయారు చేస్తున్నాడు. దేవుడు సర్వ సృష్టిని, దానిలోని సమస్తాన్ని సృజించిన పరమ కుమ్మరి. ఆ పరమ కుమ్మరి చేతి పనియే నీవు నేను. ప్రియమైన బిడ్డ, మనమే ఆయన చేతిలోని పాత్రలము, ఆయన చేతిలోని కుండలము. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నువ్వు దాన్ని నమ్ముతున్నావా? నేను పరమ కుమ్మరి చేతి పని అయి ఉన్నాను అని నువ్వు నమ్మాలి. ఆ పరమ కుమ్మరి చేతిలో మనము జిగట మన్నుగా ఉన్నాము. సంపూర్ణ విధేయతతో సంపూర్ణంగా మనము ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. ఎప్పుడు మనము సమర్పించుకుంటామో ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంపూర్ణంగా లోబడిన చక్కని సౌభాగ్యమైన సుందరమైన పాత్రగా మనం చేయబడతాం. ఎప్పుడు అసంపూర్ణంగా మనం ఉండకూడదు. రెండవదిగా ఆయన చిత్తం నాకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ప్రియమైన బిడ్డ, కుమ్మరి పాత్రను ఎంతో చక్కగా తయారు చేసినప్పుడు ఆ కుండలు, ఆ పాత్రల్ని చూచి ప్రజలు ఆకర్షితులవుతారు. అలాగే కుమ్మరి వాని చిత్తానికి నువ్వు కూడా సంపూర్ణంగా లోబడినప్పుడు చక్కని పాత్రగా నువ్వు తయారు చేయబడతావు. నైపుణ్యం గల పాత్రగా నువ్వు ఉంటావు. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే పాత్రగా దేవుడు నిన్ను చక్కగా మలుస్తాడు. మరి నదీ తీరంలో కాలువల దగ్గర మరి ఈ బంక మన్నును ఈ కుమ్మరి సమకూర్చుకుంటాడు. ఈ బంక మట్టి, జిగట మట్టి పెద్దలు పెద్దలుగా ఉంటాయి. మరి గూటము లేదా సల్ఫా అనే కట్టెతో ఆ మట్టి పెడలను పొడిగా చేస్తారు. తర్వాత జల్లెడ పెట్టి సన్నని మట్టిని, రాళ్ళు మట్టిని వేరు చేస్తారు. మొదట రాళ్ల మట్టిని గుండ్రంగా పోసి, సన్నని మట్టి పోసి, మధ్యలో గుంట చేసి నీళ్లు పోస్తారు. ఆ మట్టిని నానబెట్టి బాగా త్రొక్కుతాడు. త్రొక్కిన ఆ మట్టిని ఒక రోజంతా అలాగే నానబెడతాడు. తర్వాత నానిని ముద్దను తీసుకొని కుమ్మరివాడు తన సారె మీద నుంచి వడిగా త్రిప్పుతూ తనకు కావలసిన ఆకారంలోనికి మార్చుతాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డ. నిన్ను ఆయన సృజించిన తర్వాత నిన్ను ఆయన ఏ విధముగా పాత్ర చేయాలో, నిన్ను ఏ విధంగా సాక్ష్యం ఇచ్చే పాత్రగా చేయాలా, ఉపదేశించే పాత్రగా చేయాలా, అద్భుతాలు చేసే పాత్రగా చేయాలా, విశ్వాసకరమైన పాత్రగా చేయాలా, ఇతరులకు ఘనత మహిమ ప్రభావం తెచ్చే పాత్రలుగా చేయాలా, అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించే పాత్రగా చేయాలా, విధేయత కలిగిన పాత్రగా, ఆజ్ఞలు కట్టడలు కైకొనే పాత్రగా చేయాలా. దేవుడు అప్పుడు నీ విధేయతను బట్టి, నీ చిత్తానికి, ఆయన చిత్తానికి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటాను బట్టి నీ యొక్క కుండ తయారవుతుంది, నీ యొక్క జీవితం మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డ,
నీలో ఉన్న మరి అన్నెసెసరీ వ్యర్థమైన పదార్థాలన్నీ, కఠినమైన పదార్థాలన్నీ తీసివేస్తాడు. రాళ్ళు రప్పలు ఉండటానికి వీల్లేదు. వాటినన్నిటినీ గర్వము, అహంకారము, కోపము, క్రోధము, అసూయ, కలహము, ద్వేషము, మత్సరము, పగలు, ఈర్ష్యలు, మరి క్షమించలేని తనము ఇవి నీ జీవితంలో ఉంటే దేవుని చేతిలో నువ్వు మ్, మంచి పాత్రగా, శ్రేష్టమైన పాత్రగా నువ్వు మలచబడలేవు ప్రేమైన బిడ్డ. ముందుగా నీలో ఉన్న రాళ్ళన్నిటిని ఆయన తొలగించినప్పుడు నీవు ఆయనకు లోబడాలి. ఆ మట్టి ముద్దలోనికి తేవాలని సారెపై వరిగా తిరుగుతూ ఉన్నప్పుడు విడిపోకుండా దాని వెనుక ఆయన చేతులను ఉంచుతాడు మన పరమ కుమ్మరి. పరమ కుమ్మరి అయిన ప్రభువు నిన్ను తన స్వారూప్యంలోనికి మరచడానికి ఆయన వాడుకునే అర్హమైన పాత్రగా చేసేటప్పుడు కొన్ని శ్రమలు నీకు కలుగుతాయి. కానీ ఈ లోకంలో ఆ శ్రమలో నిన్ను ఒంటరిగా విడవడు. ఆయన హస్తం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటది. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన ముఖ కాంతి నీకు విజయం కలిగజేస్తూ ఉంటది. నిన్ను విడువని దేవునికి, నిన్ను ఎడబాయని దేవునికి నువ్వు స్తుతులు స్తోత్రములు చెల్లించచ్చు. నువ్వు యేసయ్య చేతిలో విధేయత చూపుతూ ఉండాలి. ఆయన చిత్తానికే, నీ చిత్తమే ప్రభువా, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారము నన్ను మలుచు అని మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు విధేయత గల పాత్రలను ఆయన దేవుని నామానికి అర్హమైన పాత్రలుగా చేస్తాడు ప్రియమైన బిడ్డ. ఈ ప్రాసెస్ లో నీకు ఎన్నో శ్రమలు కలుగుతాయి. నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని హస్తం నాకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అని నమ్మిక నీ మీద నీలో ఉండాలి. కొమ్మరివాణి చెయ్యి ఏ విధంగా సారె మీద తిరుగుతున్న మట్టి ముద్ద వెనుక ఉండి విడిపోకుండా భద్రంగా కాపాడుతుందో, అలాగే శ్రమ పడుతున్న విశ్వాసులు కూడా కృంగిపోకుండా దేవుని హస్తం ఎల్ల వేళల్లో వారికి తోడుగా ఉంటది. కుమ్మరి చేతిలో సారిపై పాత్ర తయారైన తర్వాత నున్నటి రాయిని లోపల తట్టు ఉంచి ఈ కట్టెతో కొడతాడు. సల్ఫా అనే కట్టెతో కొడతాడు. ఎన్ని దెబ్బలు ఆ పచ్చి కొండకు తగిలితే అంత సున్నితంగా నునుపుగా కొండ తయారవుతుంది. కుమ్మరి వాని చేతిలో ఎన్ని దెబ్బలు తగిలితే అంత సున్నితంగా నువ్వు తయారవుతావు ప్రియమైన బిడ్డ. ఈ విధంగా తయారైన కుండలను కొమ్మరివాడు గదిలో భద్రంగా కాపాడుతాడు. నిన్ను కాపాడుతున్న దేవుడు కునికడమ్మా, నిద్రపోడు. ఆయన కని పాప వలె నిన్ను కాపాడుతాడు. నీకు శ్రమలు కలిగినప్పుడు ఆయన దక్షిణ హస్తమే, ఆయన పరిశుద్ధ బాహువే, ఆయన ముఖ కాంతియే నీకు విజయం కలిగజేసి ఆ శ్రమల్లో నిన్ను ఆశీర్వాదమునకు వారసురాలిగా నిన్ను నియమిస్తాడు ప్రియమైన బిడ్డ. ఇంటికై ఇటుకలతో ఆవము లేక బట్టి లాంటి దాన్ని తయారు చేసి అందులో కట్టెలు వేసి బాగా మంట పెడతాడు ప్రియమైన బిడ్డ. ఆ మంటలోనే ఈ తయారైన కుండలు, నునుపుగా తయారైన కుండలను ఎప్పుడైతే ఆయన కొట్టి ఎన్ని బెత్తాలు, ఎన్ని దెబ్బలు కొట్టబడితే అంత నునుపుగా తయారవుతావు, అంత పరిశుద్ధంగా తయారవుతావు, అంత పవిత్రంగా తయారవుతావు, అంత దేవునికి ఇష్టరాలిగా ప్రియురాలిగా మారిపోతావు ప్రియమైన బిడ్డ. ఈ శ్రమలే నిన్ను సంపూర్ణులుగా చేస్తాయి. ఈ శ్రమలే నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాయి. ఈ శ్రమలే ఆయనకు సమీపస్తురాలిగా నిన్ను చేస్తాయి. ఈ శ్రమలే నిన్ను ప్రార్థనా పరురాలిగా చేస్తాయి. ఈ శ్రమలే నిన్ను గొప్ప విశ్వాసురాలిగా చేస్తాయని ప్రియమైన బిడ్డ మరవద్దు. నా దేవుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అంత ఆ శ్రమలో నీ కన్నీటిని తుడిచివేసి నిన్ను ధైర్యపరిచి నిన్ను ఆదరించి నిరాశ రాకుండా నిరుత్సాహం రాకుండా ఆయన యందలి విశ్వాసంతో నిన్ను ఆయన హస్తాన్ని చేతబట్టుకొని నిన్ను నిమురుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డ, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నీ పరిస్థితుల్లో నీకు ఆదరణ కలిగిస్తాడు, నీకు నిరీక్షణను కలిగిస్తాడు, నిన్ను మంట పెడతాడు. ప్రియమైన బిడ్డ, కట్టెలు వేసి బాగా మంట పెడతాడు. ఈ మంటలో మరి 2 రోజులు బాగా కాలుస్తాడు. రాత్రి బగళ్ళు 2 రోజులు ఆ మంట మండుతూనే ఉంటుంది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఎన్నో దెబ్బలతో, ఎన్నో
నీలో ఉన్న కరుకు స్వభావము, నీలో ఉన్న రాతి స్వభావము అన్ని తీసివేసి నిన్ను మెత్తని దానిగా చేసి, కాళ్ళతో త్రొక్కి నిన్ను మెత్తని దానిగా చేసి సారెపై ఉంచి వడిగా తిప్పిన దేవుడు ఈ దినాన్ని ఇంకను నీ శ్రమలు ముగిసిపోలేదు. అగ్ని లాంటి శ్రమలు నీకు ప్రవేశపెడతాడు. అగ్ని వంటి శ్రమల్లో నీ విశ్వాసం బలపడాలి ప్రేమైన బిడ్డ. రాత్రి పగళ్ళు 2 రోజుల మంట మండుతూనే ఉంటుంది. కొండలు కాలి గట్టి పడతాయి. అప్పుడే ఈ నూనె పైన చక్కగా తయారైన ఈ కొండలు, భద్రంగా కాపాడిన కొండలను ఎప్పుడు మంటలో వేసి కాలుస్తాడో అవి గట్టి పడతాయి. శ్రమల్లో విశ్వాసి యొక్క విశ్వాసం బలపడుతుంది ప్రేమైన బిడ్డ. నేను ఆ కుమ్మరి వాడిని అడిగితే అంటాడు, ఆ మట్టి ముద్ద విడిపోతే కుమ్మరి ఏం చేస్తాడు అని. కుమ్మరి వాని చేతిలో విడిపోతే తిరిగి దాన్ని బాగు చేస్తాడని చెప్పాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు విడిపోయావనుకో, అయ్యో నేను ఈ శ్రమలు భరించలేకపోతున్నాను అన్ని విడిపోతే దేవుడు ఆ విడిపోయిన మట్టిని మరలా తీసుకొని ఆయన మరలా నిన్ను బాగు చేస్తాడు. నీ విశ్వాసాన్ని సరిచేస్తాడు, నీ నడతను సరిచేస్తాడు, నీ ప్రవర్తనను సరిచేస్తాడు, నీ ఆలోచనలు, నీ తలంపులను దేవుని నామ మహిమార్థంగా మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపే తిరిగి ఉండాలి, దేవునికి అందుబాటులోనే ఉండాలి, దేవుని చిత్తానికి నువ్వు విధేయత చూపించాలి, దేవుని హస్తంలో నేనున్నానని భయపడవు. ఎప్పుడు నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని హస్తంలో ఉన్నాననే నమ్మిక, విశ్వాసం నిన్నేం చేస్తుంది? ఎన్ని శ్రమలైనా తట్టుకుంటానికి నీకు ఏమిస్తుంది? భరించే శక్తిని, ఓర్పును, సహనాన్ని, నిరీక్షణాన్ని నీకు కలుగజేస్తుంది. ప్రియమైన బిడ్డ, కుమ్మరివాడు ఇది ప్రతి దినము చేసే కార్యాలు. కుమ్మరి అయిన యేసు ప్రభు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నిన్ను రక్షించి, నువ్వు రక్షింపడ నాటి నుండి నీ జీవితంలో ఎన్నో కార్యాలు, నువ్వు చనిపోయే వరకు నిన్ను విడవడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆయన పని నీ మీద జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో సమస్యలు, ఉద్యోగ స్థలంలో సమస్యలు, అసమాధానము, అనారోగ్యత నిన్ను వెంబడిస్తుందా? నిన్ను అర్థం చేసుకునేవారు లేరని చింతించద్దు. జిగటమన్నైన నీవు పరమ కుమ్మరి అయిన ప్రభు హస్తాల్లో ఉన్నావని మర్చిపోకు. ఏనాడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. చక్కగా పనికి వచ్చే ప్రయోజనకరమైన పాత్రగా తయారు చేస్తాడు. ఆయన చిత్తానికి నువ్వు విధేయత చూపాలి. కొన్నిసార్లు నువ్వు క్షమాపణను వేడుకోవాలి. ప్రభు క్షమించి కృప చూపి నీ అందుకు కనికరపడతాడు. కృప విస్తారంగా ఉందని నీలో ఇంకా విధేయత, అక్రమము విస్తరిస్తే దేవుని శిక్షకు గురవుతావు ప్రియమైన బిడ్డ. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను వెతికిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తాడు. అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు సంపూర్ణంగా విధేయత చూపినప్పుడు మాత్రమే, నువ్వు సంపూర్ణంగా ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు విడిపోతూ ఉంటే అస్తమానము దేవుని సన్నిధిలో నువ్వు అలక్ష్యంతోను, మరి అశ్రద్ధతోను, అపరిశుద్ధతతోను, అపవిత్రతతోను నేను లోకానుసారంగానే ఉంటాను, నీ చేతిలోకి నేను రాను, ఎన్ని మంటలు, ఎన్ని శ్రమల్లో నేను భరించలేను, నాకు ఈ శ్రమలు అవసరం లేదు అనుకుంటే ప్రియమైన బిడ్డ, నువ్వు ఆ యొక్క పారవేయబడతావు. దేవుని శిక్షకు గురవుతావు. నరకాగ్నికి, ఉగ్రతకు వెళ్ళిపోతావు. దేవుని హస్తంలో లేకపోతే నీకు కాపుదల లేదు, భద్రత లేదు, క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు, నీ కుటుంబానికి విడుదల లేదు. ప్రియమైన బిడ్డ, నువ్వేం చేయాలి? శ్రమలను ఓర్పుతో, సహనముతో మన యేసయ్య ఏ విధంగా భరించాడో నీవు కూడా ఆయన శ్రమలలో నీ విశ్వాసము ఎక్కువ అభివృద్ధి చెందేటట్లు, గొప్ప విశ్వాసిగా నువ్వు మారేటట్లు, ఇంకను గొప్ప ప్రార్థనా పరురాలిగా, విశ్వాసురాలిగా, పరిశుద్ధురాలిగా నువ్వు సాతాను యొక్క ఆలోచనలు కానీ, సాతాను యొక్క నిరాశ కానీ, సాతాను యొక్క భయము కానీ మరి నీలోనికి రాకుండా నువ్వు చూసుకోవాలి ప్రియమైన బిడ్డ. కుమ్మరివాడు జిగట మట్టిని తనకి ఇష్టమైన పాత్రగా చేస్తాడు.
ఆ మట్టిని నన్ను ఏం చేస్తున్నావు, నాకు ఏ రూపాన్ని ఇస్తున్నావని కుమ్మరిని ఏనాడు ప్రశ్నించదు. నన్నెందుకు ఈ విధంగా నలగగొడుతున్నావని ప్రశ్నించదు. ప్రియమైన బిడ్డ, సంపూర్ణమైన విధేయతతో సంపూర్ణంగా కుమ్మరి చిత్తానికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడే వారికి ఆశీర్వాదాలు వస్తాయి. అయితే అవిధేయులుగా ఉన్న వారికి దేవుని ఉగ్రత వస్తుంది అని యెషయా 45:9 దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి అవిధేయులై దేవుని ఉగ్రత పాత్రలుగా మారిపోతారా? లేదా? పగిలిపోయిన కుండలను కుమ్మరివాడు ఏ విధంగా పగలగొడతాడో అదే విధంగా ఏమీ మిగలకుండా కుమ్మరివాని చేతిలో కుండల వలె పగులు కొడతాడని ఇశ్రాయేలీలను అవిధేయులుగా, మరి తిరుగుబాటుదారులుగా, మరి ఎక్కడ విగ్రహారాధన ఎక్కువగా చేసి దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకొనకుండా ఉన్నప్పుడు మీరు నా తట్టు తిరిగితేనే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, లేదా మీరు మరి శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, వాక్యం వద్దని త్రోసివేయవద్దు. బలాత్కారాన్ని, కృత్రిమాన్ని నమ్ముకోవద్దు. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొడతాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు అవిధేయత పాత్రగా ఉండటానికి వీల్లేదు. ఉగ్రత పాత్రగా నువ్వు మారడానికి వీల్లేదు. దేవుడు నిన్నింకను ప్రేమతో ఎప్పుడు నా బిడ్డ నన్ను నా చేతిలోకి వస్తుందా, మరలా ఈ బిడ్డను నేను ఎప్పుడు ఉపయోగకరమైన పాత్రగా నేను చేయాలి, ప్రార్థనా పాత్రగా చేయాలి, విశ్వాసవంతమైన పాత్రగా, విశ్వాస వీరురాలిగా మార్చాలి అని దేవుడు నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపునద్ద ఇంకను తట్టుచూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని ఉపయోగకరమైన జీవితంగా, అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చే జీవితంగా, మహిమకరమైన జీవితముగా, నీ కుటుంబాన్ని రక్షించుకునే జీవితముగా మరి నిన్ను మార్చాలని ఆయన ఎంతగానో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు సెలవిస్తున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళిపో. కుమ్మరి మరి జిగట మన్నుతో ఒక కుండ చేస్తూ ఉన్నాడు. ఆ కుండ యుక్తమైనట్టుగా చేస్తూ ఉన్నాడు. నేను కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి నా మాట వింటే, నా వైపు తిరిగితే, నాకు విధేయత చూపితే మిమ్మల్ని కూడా నేను యుక్తమైన కుండలుగా చేస్తాను అని దేవుడు వారికి సెలవిచ్చినట్లు చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్తను కుమ్మరి వాని ఇంటికి పంపాడు. ఇర్మియా 18వ అధ్యాయము 1-10 వరకు చూస్తే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తాను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడైన యెహోవా చేతిలో ఉన్నారు. వారి విధేయులైతే ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాను. ఒకవేళ అవిధేయులైతే వారు మారు మనసు పొందితే చాలు, నేను అవకాశాన్ని ఇస్తున్నాను. దేవుని మాటను వాళ్ళు లోబడితే వారిని మరలా నేను ఉపయుక్తమైన పాత్రగా చేస్తాను అని ఇర్మియా భక్తునికి మరి ఇశ్రాయేలీలను గురించి చెప్తాడు. ప్రియమైన బిడ్డ, ఆ ఇశ్రాయేలీలు ఎవరో కాదు, నువ్వు నేనే. దేవుని చేత రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడిన వారమే. మొదటి ప్రేమను వదిలిపెట్టేసేమేమో, మొదటి భక్తిని వదిలిపెట్టేసేమేమో, మొదటి విశ్వాసాన్ని వదిలిపెట్టేసేమేమో, దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థనా సమయాన్ని తగ్గించేసేమేమో, మొట్టమొదటి ప్రేమను కోల్పోతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి ప్రేమని కోల్పోతే నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుని మాటను నువ్వు నిర్లక్ష్యం చేసి నీ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? లేదా దేవుని చేతిలోనే నువ్వు ఉండి దేవుని దక్షిణ హస్తం, పరిశుద్ధ బాహువు, ఆయన ముఖకాంతియే నాకు విజయం కలిగజేస్తుంది అని అన్ని ఆశీర్వాదాలకి నువ్వు వారసురాలుగా ఉండి అనేకులను దేవుని యొద్దకు నడిపించి మరి మారు మనసు పొంది రక్షణ పొంది మరి దేవుని హస్తంలో ఉంటావా? నీదే చాయిస్. దేవుడు నిన్నేమి బలవంతం చేయడు. ప్రియమైన బిడ్డ, నువ్వు అన్నిసార్లు విడిపోతున్నా మళ్ళా ఆయన కనికరంతో మరి మళ్ళా పాత్ర చేయడానికి మళ్ళా పూనుకుంటే, మళ్ళా నువ్వు విడిపోతూ ఉంటే మరలా మరలా నువ్వు
విడిపోతూ ఉంటే ఆ మట్టి ముద్దను పడిపో పడిపోయి పడవేయకుండా మంచి రూపాన్ని తేవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు మన యేసయ్య. ఆయన దీర్ఘశాంతం ఎంతో గొప్పది. ఆయన నిగ్రహ శక్తి ఎంతో గొప్పది. ఆయన ఓర్పు సహనము ఎంతో గొప్పది. నిన్ను కూడా ఓర్పు సహనము నిరీక్షణ గల పాత్రగా, ఆయనను పోలి నడుచుకునే పాత్రగా నువ్వు ఉండాలని, మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఇవ్వాలని, నువ్వులో పాపంలో పడిపోకూడదని, లోకంలో నువ్వు రాజీ పడిపోకూడదని, ఆయన నిన్ను ఎంతగానో శ్రద్ధగా నిన్ను చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, కొన్నిసార్లు మనం జీవితంలో పూర్తిగా ఓడిపోయామని నిరాశపడతాం, కృంగిపోతాం. దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి సమర్పించుకుని దేవునికి విధేయుడవైతే చాలు. ఆయన నీ ముందు స్థితి కంటే కడపడి స్థితిని ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ నామంతో మీరు ప్రార్థన చేసినప్పుడు, పరమ కుమ్మరి అయిన ప్రభువా, విడిపోయిన కుటుంబాలు కట్టమని ప్రార్థించు. మనం దేవుని చేతిలో ఉన్నాం. ఎందుకు బాధ, ఎందుకు చింత? యేసు ప్రభు సెలవిచ్చిన ప్రశస్తమైన వాగ్దానాలు మన చేతిలో ఉన్నాయి, మన గ్రంథంలో ఉన్నాయి. ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ప్రార్థనలతో నువ్వు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి దేని గురించి విచారించే పని లేదు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, కొమ్మరి వాణి ఇంటికి వెళ్ళి చూస్తున్నాడు. కొమ్మరివాణి సారి మీద కుండ ఏ విధంగా తిరుగుతుందో, కుమ్మరివాణి చేతులు కుండకు ఏ విధంగా వెనుకగా సపోర్ట్ ఉన్నాయో గమనిస్తున్నాడు. అయినా గాని మట్టు విడిపోతుంది. కుమ్మరివాడు తిరిగి దాన్ని మంచి రూపంలో చేశాడు. ఇదే విధంగా నేను ఇశ్రాయేలు ప్రజలకు చేశానని దేవుడు ప్రవక్తతో సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు జిగటమన్నై ఉన్నారు, నేను కుమ్మరినై ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలకు సాదృశ్యం. ప్రియమైన బిడ్డ, ఆయన పరమ కుమ్మరి, నిన్ను ఎంతో మంచి రూపంలో చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నువ్వేసు ప్రభుని అనుసరిస్తూ ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తూ ఏ కీడు నీకు సంభవించదు. అపాయం నీ వద్దకు రాదు. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేని గురించి చింతించి కలవరపడే అవసరం లేదు. ఎందుకంటే కుమ్మరి వాణి చేతిలో నువ్వు జీగటమన్నుగా ఉన్నావు. సంపూర్ణంగా నీవు ఆయనకి విధేయుడు అయితే నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం నీ మేలు కొరకే సమకూడి జరుగుతుంది. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. నీ పగవాణిని ప్రేమించమంటే ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించమంటే ప్రేమించాలి. నువ్వు ఏ విధంగా నీలో ఉన్న మరి దేవునికి అయిష్టమైన కార్యాలను తొలగించుకోమంటే నువ్వు తప్పకుండా తొలగించుకోవాలి. ప్రియమైన బిడ్డ, నీలోని లోటుపాట్లు చూపిస్తాడు. వెంటనే నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి నువ్వు సరి అయిన ప్రార్థనా సమయం ఇవ్వలేకపోతున్నావేమో. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కొంత నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు చెప్తాడు, నీకు చూపిస్తాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు. వెంటనే నువ్వు సరిదిద్దుకోవాలి. నీ శత్రువులను సైతం ప్రేమించాలి. నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తప్పించకూడదు. ప్రియమైన బిడ్డ, దేవుని సేవకురాలిగా మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం అందరినీ, పగవారిని, శత్రువులను, మనం బాధించిన వారిని, మనల్ని హింసించిన వారిని అందరినీ ప్రేమించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద, మన పిల్లల మీద కుమ్మరించబడతాయి. ప్రియమైన బిడ్డ, పగ తీర్చుట నా పని కాదు, అది దేవుని పని అని నువ్వు తెలుసుకోవాలి. జిగటమన్ను కుమ్మరి వాణి చేతిలో ఉన్నట్లు నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తానికి విధేయుడవు కావాలి. దేవుడు ఏమి సెలవిస్తే దాని ప్రకారం నడుచుకోవాలి. ఎదురు ప్రశ్నించకూడదు. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు, నువ్వు నాకు ఎందుకు ఈ శ్రమ అనుమతించావు అడగటానికి నీకు అధికారము, నాకు అధికారము లేనే లేదు. ఇది నా మేలు కొరకే, ఇది నా ఆశీర్వాదం కొరకే, ఇది నన్ను పరలోక రాజ్యానికి చేర్చుట కొరకే అని నమ్మికతో, విశ్వాసంతో దేవుని రాజ్య నియమాలను పాటించడానికి నేను ముందుకు సాగాలి. నా వ్యాజ్యాన్ని దేవునికి మాత్రమే అప్పగించాలి. అప్పుడే గొప్ప సమాధానం నాకు కలుగుతుంది.
పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి, వివాహాలు జరగాలి, పెద్ద ఇల్లులు కట్టుకోవాలి, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదాలు కావాలి. అందరికీ ఆశే. ఇక్కడున్న నాకు మీ అందరికీ అవే ఆశలు ఉంటాయి. కానీ కుమ్మరివాని చేతికి నిన్ను నీవు సమర్పించుకోకుంటే నిన్ను అందమైన పాత్రగా ఎలా తీర్చగలడు? ఈ ఆశలన్నీ నీకు ఎలా తీరుతాయి? ముందుగా నువ్వు నిన్ను సృజించిన దేవునికి నిన్ను నీవు సమర్పించుకోకుంటే దేవుడు నిన్ను అందమైన సుందరమైన పాత్రగా ఎలా తీర్చగలడు? మాటి మాటికి అతని చేతిలో నుండి విడిపోతూ ఉన్నావు, అక్రమం చేస్తూ ఉన్నావు, నిర్లక్ష్యం చూపుతూ ఉన్నావు, అశ్రద్ధగా ఉన్నావు. ప్రార్థన వాక్యమన్నా ప్రక్కనే కొద్ది సమయం మాత్రమే ఇస్తున్నావు. దేవుడు కోరుకున్నంత రీతిలో నీలో పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు లోపరుచుకుంటం లేదు. నీ శరీరాన్ని నలగగొట్టుకుంటం లేదు. దేవునికి అవిధేయుడే పాపం చేస్తూ దేవునికి కోపం తెప్పిస్తున్నావు. నిన్ను ఎలాగ పనికి వచ్చే పాత్రగా ఆయన చేయగలడు? ప్రియమైన బిడ్డ, జిగటమంటివైన మనము కుమ్మరి చిత్తానికి సమర్పించుకోవాలి. దేవుడు మానవుణ్ణి మట్టితోనే చేశాడని ఆది కాండంలోనే చదువుతున్నాం కదా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి తమ నాసికానంతరములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అయినను బలాధిక్యం మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 2 కొరింథీ 4:7. ఈ మంటి ఘటాల్లో దేవుడు ఏం చేశాడు? తన మహిమను నింపాడు. ఎంత అద్భుతం! ఈ మంటిలో దేవుడు తన పరిశుద్ధాత్మను నింపి ఈ మంటితో అద్భుతాలు చేయిస్తున్నాడు. అందుకే మనం ఎవరు అతిశయించడానికి వీల్లేదు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఒక్క దేవునికి మాత్రమే చెందుతాయి. మనల్ని మహిమతో నింపిన దేవునికి మాత్రమే ఆ మహిమ, ఘనత, ప్రభావము చెందుతుంది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా విధేయత ఎంత హెచ్చుగా అయిపోయింది అంటే దేవునికి ఎంతమంది ప్రవక్తలు వచ్చినా వారి ప్రవచనాలన్నిటినీ పెడచెవిని పెడుతూ ఉన్నారు. ఆ విధేయత చూపుతూనే ఉన్నారు. విగ్రహారాధన అన్యుల ఆచారాల్ని పద్ధతుల్ని అనుసరిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, అందంగా తయారు చేసిన కూజ మాట విననందున పగులు కొట్టబడింది. దేవుడు ఎంతో ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులై పాపం చేసినందున కూజాను పగులు కొడతానంటున్నాడు. ప్రియమైన బిడ్డ, మరలా బాగు చేయడానికి వీలు లేనట్లుగా పగలు కొడతానని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నీలో అవిధేయత, నీలో పాపం, నీలో అక్రమం ఉంటే మన గతి కూడా ఇంతే అవుతుంది. అందుకే భయంతోను వణుకుతోను దేవుడు అనుగ్రహించే రక్షణను మనం కొనసాగించాలి. ఎన్నిసార్లు ఉపదేశించినా దేవుని తట్టు కొంతమంది తిరగడం లేదు. ఎన్నిసార్లు దేవుడు కరుణించినా, ఎన్ని రోగాలు నయం చేసినా, వారు అడిగిన దానికన్నా ఎక్కువగా దేవుడు దీవించినను మాకేం పర్వాలేదు, మేము బాగానే ఉన్నాం, మాకే కీడు రాదు అని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవునికి విధేయత చూపకపోతే, దేవుని ఆజ్ఞలు కట్టడలు గాయకనకపోతే, దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించకపోతే, దేవునికి మహిమకరముగా నీ జీవితం ఉండకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు స్వాధీనపరచుకొనకపోతే దేవుడు మనల్ని చూస్తాడు ఎంతో ఓర్పుతో సహనముతో ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో హెచ్చరికలు చేస్తాడు. అయినా సరే నువ్వు మారకపోతే ప్రియమైన బిడ్డ, నిన్ను పగులు కొడతాను అంటున్నాడు దేవుడు. ఈ దినాన్ని ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో, ఫలభరితమైన జీవితం జీవించకుండా ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ మా జీవితం మాత్రం అంతే. దేవునికి ఇవ్వాల్సిన సమయం లేదు, దేవునికి ఇవ్వాల్సిన తలాంతులు లేవు, దేవునికి ఇవ్వాల్సిన శక్తి సామర్థ్యాలు లేవు. ఒక్కరికైనా దేవుని వర్తమానాన్ని తెలపడం ఇష్టం లేదు. దేవుని కొరకు మాట్లాడడం ఇష్టం లేదు. దేవునికి మహిమ తేవడం ఇష్టం లేకుండా నువ్వు ఉంటే ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుని చిత్తంలోనికి రా. దేవుని ఎదుట క్షమాపణ కోరుకో.
ప్రభా నేను నీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాను, నీ మాదిరిని నేను కలిగి ఉంటాను, ప్రియులైన నీకు ప్రియమైన పిల్ల వలె నేను మారుతాను, నా ఆలోచనలు మార్చుకుంటాను, నా స్వభావాన్ని మార్చుకుంటాను. నన్నేం చేయమంటావో చెప్పు. నాకున్న దానిలో నువ్వేది కోరుతూ ఉన్నావు, ఏ విధంగా ఉండాలని కోరుతున్నావు? ప్రియమైన బిడ్డ, ఒక్కసారి నరకానికి వెళ్ళొద్దు. నరకం ఎంతో భయంకరమైందో మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాలుతూనే ఉండాలి ప్రియమైన బిడ్డ, యుగ యుగములు కాలుతూనే ఉండాలి. ఒక చిన్న నిప్పు రవ్వ మన చేతి మీద వేస్తే ఎంత బాధపడతాం. మరి నీ చుట్టూ అగ్ని జ్వాల నిరంతరము కాలుతూ ఉండడం ఎంత భయంకరమైన నొప్పి, ఎంత భయంకరమైన కేకలు, బొబ్బలు, ఎంత భయంకరమైన ఆ యొక్క దాని నుండి నువ్వు విడుదల పొందాలి అంటే ఈ లోకంలో ఉండగానే దేవుని హస్తంలోనికి రా. దేవుని చిత్తానుసారమైన పాత్రగా మారు. దేవుని నిన్ను ఘనమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఏ విధంగా చేసినా ఆయన చిత్తానుసారానికి నువ్వు లొంగాలి. ప్రియమైన బిడ్డ, కొంతమంది నన్ను కూడా చాలా మంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, నన్నెందుకు ఇలాగ చేశావని. పొరుగు వారి విగ్రహారాధన చేస్తుంటే వారు దినదినం అభివృద్ధి పొందుతున్నారు. సత్యదేవుని ఆరాధిస్తున్న మేము ఎందుకు దీవించబడటం లేదు? నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావటం లేదు? దేవుడు ఎందుకు ఇలాగు చేశాడని అడగటానికి మనకు ఏ అధికారము లేదు అని చెప్తూ ఉన్నాను. ఇంత నీతిగా బ్రతికితే ఎందుకు ఇన్ని శ్రమలు? ఎంతకాలం మేము సహించాలి? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాలి? ఎవరిని అడుగుతున్నావు ప్రియమైన బిడ్డ? ప్రశ్నించే అధికారం మనకు లేదు. నువ్వు మట్టి ముద్దవు, జిగట మన్నుగా కుమ్మరి వాని చేతిలో ఉన్నావు. ప్రశ్నించే అధికారం నీకు నాకు లేదు. ఆయన కొన్ని పాత్రల మీద కరుణ చూపిస్తాడు, కొన్ని పాత్రల మీద ఉగ్రత చూపిస్తాడు. ఏ పాత్రని ఎలా ఉంచాలో, ఎలా పగలగొట్టాలో అది దేవుని చిత్తం. కుమ్మరి వాని కరుణ ఆ పాత్ర మీద ఉంటే నువ్వేం చేయగలవు? నిన్ను బాధించిన వాడిని క్షమించి దేవుని చిత్తానికి అప్పగించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు అడగటానికి, దేవుణ్ణి అడగడానికి మనకెంత ధైర్యము ఉండాలి. అనేక మంది విసుగుతూ ఉన్నారు, అనేక మంది సణుగుతున్నారు, అనేక మంది ప్రశ్నలు నన్ను అడిగిన వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డ, దేవుని చిత్తమే జరుగుతుంది, దేవుని నామమే మహిమపరచబడుతుంది. నిన్ను ఈ విధంగా నిన్ను శ్రమల్లో నిన్ను ఉంచుతూ ఉన్నాడంటే నిన్ను ఒక యోగ్యమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ఒక రాజుగా, ఒక యాజకురాలిగా, ఒక పరిశుద్ధురాలిగా, పరలోక రాజ్యంలో గొప్ప వారసురాలిగా నిన్ను చేయడానికే కదా. నువ్వెందుకు దేవుణ్ణి ఎదురు ప్రశ్నలను అడగడానికి మనకి అధికారం లేదు, ప్రశ్నించే అధికారం లేదు. 1 పేతురు 2:19 నుంచి మరి 20, 21, 23 వరకు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్రవి మంటివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. ప్రియమైన బిడ్డ, ఎవరైనాను వీటిలో చేరక తన్ను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నువ్వు సంపూర్ణముగా విధేయుడు అయితే ఘనమైన పాత్రగా అయిపోతావు. ఎందుకంటే విధేయులైన వారికి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు నువ్వు యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా మారిపోతావు. కుమ్మరి కుండలు తయారు చేసి ఒకవేళ నిర్ణయిస్తాడు. కొన్నిట్లో నీళ్ళు నింపుకుంటారు, కొన్ని పూల మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తాం, కొన్ని మరి చక్కని ఘనమైన పాత్ర చేయాలని కుమ్మరి ఎంత ప్రయత్నిస్తాడో ఆయన చిత్తమునకు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలని ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యం తెలిసి కూడా మరి నీ కన్నులు విప్పబడాలి. ప్రియమైన బిడ్డ, నా దేవుడు నా మేలు కొరకే, నన్ను హెచ్చించుట కొరకే
నన్ను పరిశుద్ధపరచుట కొరకే, నన్ను పవిత్రపరచుట కొరకే, నన్ను ఉపయోగకరమైన పాత్రగా చేయుట కొరకే, నన్ను మహిమాన్వితమైన పాత్రగా చేయుట కొరకే, నన్ను మాదిరికరమైన క్రైస్తవ జీవితం గల పాత్రగా చేయుటకే, నన్ను ఈ శ్రమల ద్వారా ఆయన నన్ను సరిచేస్తున్నాడు అని నీ కన్నులు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ మనస్సు తెరవబడాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆ శ్రమలను బట్టి దేవునికి నువ్వు స్తుతులు స్తోత్రములు చెల్లించి పరమ కుమ్మరి చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకుంటే ఆయన చిత్తమే, ఆయన తలంపులే నీ జీవితంలో జరుగుతాయి. ఎడిసన్ అంట బాలుడిగా ఉన్నప్పుడు చాలా మోటు ప్రవర్తన కలిగి ఉన్నాడు. చదువు యందు ఏ ఆసక్తి కనపరచలేకపోయేవాడు. ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటే స్కూల్ నుండి తీసేశారు. తల్లికి ఏం చేయాలో తోచక పరమ కుమ్మరి అయిన ప్రభు పాదాల మీద పడింది. ఈ బిడ్డ ద్వారా నాకు ఎలాంటి సంతోషం లేదు. ఈ బిడ్డని సరిచేయి ప్రభువా, తెలివిని జ్ఞానాన్ని దయచేయి అని ఒక బైబిల్ గ్రంథాన్ని, దీన్నే చదువు, నీకు ఇంకా స్కూల్ అవసరం లేదు, నువ్వు చాలా తెలివి గలవాడవు, నువ్వు దీన్ని చదువుతూ ఉంటే దేవుడే నీకు తెలివిని జ్ఞానాన్ని దయచేస్తాడు అని చెప్పి ఓ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఆమె తన బాధను, తన వేదనంతా దేవుని దగ్గర కుమ్మరించుకుంది. ప్రియమైన బిడ్డ, కుమ్మరివాడు ఆ మర్రను విన్నాడు. ఎడిసన్కి అద్భుతమైన తెలివితేటలు దయచేశాడు. ఎడిసన్ అనే జీగట మన్నును సారపై చక్కని పాత్రగా కుమ్మరివాడు తయారు చేశాడు. ఎడిసన్ విద్యుత్ శక్తిని కనుగొని, ఎలక్ట్రిసిటీని కనుగొని గొప్ప శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఎందుకు పనికిరాని వాడు, మరి మెంటల్గా డిజార్డర్ కలిగిన వాడు, దేనికి పనికిరాని వాడని స్కూల్లో తీసివేసిన బిడ్డను దేవుని గ్రంథంలో ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డాడో, ప్రియమైన బిడ్డ, ఆ తల్లి దేవుని చిత్తానికి తన బిడ్డను ఎప్పుడు అప్పగించిందో ఆ బిడ్డను గొప్ప సైంటిస్ట్గా మార్చేశారు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ ఎంతమంది తల్లులు ఉన్నారు, వారికి అందరికీ చెప్తూ ఉన్నాను, నీ బిడ్డను దేవుని హస్తాల్లో పెట్టు. దేవుని హస్తంలో కాపుదల ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది, గొప్ప విద్య ఉన్నది, గొప్ప జ్ఞానం ఉన్నది, గొప్ప తెలివి ఉన్నది, వివేకము గల హృదయం ఉన్నది. ఆయన చిత్తంలోనికి నీ స్వంత ఇష్టము కాదు, నీ బిడ్డని గురించి నువ్వు నీ చిత్తం, నీ స్వార్థము పూరితమైన ఆలోచనలు కాదు. నా దేవా, నా బిడ్డకు ఏది క్షేమకరమో, ఏది దీవెనకరమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది మహిమకరమో నీ హస్తంలోనే నువ్వే సృజించావు. నువ్వే ఆ బిడ్డ పట్ల గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నావని ఎప్పుడైతే దేవుని హస్తంలో పెట్టిందో, దేవుడు ఆ బిడ్డను శాస్త్రవేత్తగా మార్చేశాడు. మానసిక అస్వస్థత కలిగిన ఒక బిడ్డను ఏ విధంగా లోకానికి వెలుగును అందించే బిడ్డగా మార్చేశాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు నీ సంకల్పంలో, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు అని గుర్తించుకో. ఆయన హస్తంలో నువ్వు చెక్కబడి ఉన్నావు. తప్పకుండా నీకు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తాడు అని నమ్ము. ప్రియమైన బిడ్డ, దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం క్రింద దీన మనస్కులపై ఉండాలి. 1 పేతురు 5:6. రక్షింపబడిన నీవు మట్టి ముద్దవు, జిగట మన్నువు, పరమ కుమ్మరి యేసు ప్రభు చేతిలో ఉన్నావు. నీ శ్రమలో, నీ కన్నీటిలో, నీ రోగంలో, నీ భయములో ఆయన తోడుగా ఉంటాడు. నిన్ను ఒంటరిగా విడవడు. ఈ శ్రమల కొలిమిలో ఆయన నిన్ను చక్కని పాత్రగా తయారు చేస్తాడని మర్చిపోకు. సారపైనున్న మట్టి విడిపోకుండా వెనుక తన చేతులను ఎలా ఉంచుతాడో అలాగే నీవు కూడా విడిపోకుండా పరమ కుమ్మరి తన హస్తాలతో నిన్ను కాపాడుతాడు. ప్రియమైన బిడ్డ, దైవ భయముతో దేవుడు అనుగ్రహించిన రక్షణను భక్తితో, శ్రద్ధతో, భయముతో, వణుకుతో కొనసాగించు. జిగట మన్ను కుమ్మరివానికి సమర్పించుకున్నట్లు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. అప్పుడు నీ జీవితం దేవుని హస్తాలలో భద్రంగా ఉంటుంది. నువ్వు పరమ కుమ్మరివి, నా జీవితము సారపైనున్న మంటి వంటిది, సరైన పాత్రగా నన్ను మార్చు, పనికిరాని పాత్రనని పారవేయకు, దయచేసి నా మీద దయచూపుమని ప్రార్థించు. నీ హస్తాలతో
నన్ను యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, పనికి వచ్చే సాధనముగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థించు. ఎన్ని సమస్యలు, ఎంత అనారోగ్యం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నిన్ను వెంటాడినను భయపడకు. ప్రార్థన చేయి, కనిపెట్టు. నువ్వు కొమ్మరి వాణి చేతిలో మట్టి ముద్దగా ఉన్నావు. ఆయన మాట వింటే తప్పకుండా ఒక చక్కటి రూపంలోకి నేను తీసుకుని వస్తాడు. నువ్వు జలములలో పడి నడిచినప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అగ్ని మధ్య నడిచినను జ్వాలలు నిన్ను కాల్చకుండా చేస్తాడు. నీకు రక్షణ భాగ్యాన్ని దయచేసి దేవుని కృపలో నువ్వు ఎదగడానికి ఆయన నిన్ను కృప చూపుతాడు. ప్రియమైన బిడ్డ, ఒకవేళ ఇది నువ్వు అవిధేయునిగా ఉన్నావేమో, ఈరోజు క్షమాపణ అడుగు. దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన కనికరిస్తాడు. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మరి ఈ దినాన్ని మనం ఏమై ఉన్నామో మీకు చెప్తూ ఉన్నాను. మన కుండ జీవితానికి సాదృశ్యం. మన జీవితము ఒక కుండ. ప్రియమైన బిడ్డ, కొన్ని కుండల గురించి, 4 కుండల గురించి గబగబా నాకు ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి, 12:30 వరకే. త్వరగా చెప్పడానికి, మొట్టమొదటిగా విశ్వమున్న కుండ. 2వ రాజులు 4వ అధ్యాయము 38, 39 వచనాల్లో చూస్తే, గిల్గాలులో మహాక్షామం ఏర్పడితే ఎలీషా భక్తుడు అంటాడు భక్తులను అందరినీ ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి నువ్వు వంట చేయమని అడుగుతాడు. సరే, అందరూని అరణ్యంలోనికి వెళ్ళి వారు తీసుకుని వచ్చి ఆకులు, వాటిని దొరికే వాటినన్నీ తీసుకుని వచ్చి ఆ కొండలో వేస్తూ ఉన్నారు. ఒకతను గుణమెరుగక వెర్రి ద్రాక్ష ఆకులను తీసుకుని వచ్చి ఆ యొక్క కూరలో వేస్తాడు. వేస్తే వాళ్ళు భోజనానికి కూర్చుండినప్పుడు ఆ కూర చేదుగా ఉంటది. వాళ్ళు అంటారు, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి తినటం మానివేశారు. అప్పుడు ఆ భోజనము ఉపయోగం లేనిదిగా అయిపోయింది. కొన్ని వెర్రి ద్రాక్ష ఆకులు ఒకడు గుణమెరుగక వేసినందుకు అది ఏమైపోయింది? ఆహారం అంతా విషంగా మారిపోయింది, చేదుగా మారిపోయింది, తినటానికి ఉపయోగకరం కాకుండా అయిపోయింది. ప్రియమైన బిడ్డ, ఇది నేను చెప్తూ ఉన్నాను. మన కుండ మంచిగానే ఉంది, కానీ కుండలో ఏమేస్తున్నారు? విషమున్నది. గుణమెరుగక వారి ప్రాచీన స్వభావాలు, వారి కోపాలు, క్రోధాలు, అసూయలు, ద్వేషాలు, పాపం అనే విషంతో అని హృదయం నిండి ఉంటే ఆ హృదయాన్ని దేవుడు ముందుగా శుద్ధి చేస్తేనే గాని నీ హృదయం మధురముగా మారదు. నువ్వు అనేక మంది జీవితాలని మార్చలేవు. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనదిగా ఉండకూడదు, దుష్ట హృదయముగా ఉండకూడదు. పరిశుద్ధ హృదయముగా ముందుగా నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు పరిశుద్ధపరచుకొని నువ్వు దేవుని కార్యాలు చేయాలి. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డ ఆ విషయంతో నిండి వారు తినకుండా మానేశారో, ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్తూ ఉన్నాడు, కొందరిని పిండిని తీసుకుని రండి. ఆ పిండిని తీసుకుని రాగానే ఆ పిండిని ఆ కూరలో కుండలో వేయగానే అది మధురంగా మారిపోయింది. ఉపయోగం లేనిది ఉపయోగకరంగా మారిపోయింది. అందరు ఎంత రుచిగా ఉన్నదని చక్కగా తినడము ప్రారంభించారు. ప్రియమైన బిడ్డ, నీ హృదయంలో పాపం ఉన్నంత వరకు నువ్వు నా దేవుడు నీ హృదయంలోనికి రాడు. నువ్వు దేవుణ్ణి ముందుగా యేసయ్యను నీ కొరకు పాపమై శాపమై మారిపోయిన ఆ సిలువలో ఆఖరి బట్టి వరకు రక్తం కార్చిన ఆ పిండి వలె తన శరీరాన్ని అంతటిని పిండి వలె గానుగలో పిండిగా మార్చబడిన నా యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే అద్భుతమైన రీతిలో, ప్రియమైన బిడ్డ, ఆ పిండి ఎప్పుడు నీ హృదయంలో చేర్చబడుతుందో అప్పుడే నువ్వు పరిశుద్ధురాలుగా మారిపోతావు, పవిత్రురాలుగా మారిపోతావు, ఆశీర్వాదమునికి పాత్రగా మారిపోతావు. నీ విషయమంతా పాపం అనే విషయం తొలగిపోయి నువ్వు పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, యథార్థవంతురాలుగా, నీతివంతురాలుగా, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా నువ్వు మారిపోతావు. ప్రియమైన బిడ్డ, నీ హృదయంలో ఉన్న చేదునంతటిని మధురంగా మార్చబడుతుంది. యేసుని చేర్చుకుంటున్నావా? రొట్టె అనే పిండి ద్వారా పాపశాపాలన్నీ తొలగిపోతాయి. నీ హృదయంలో పిండి వేయబడాలి.
నువ్వు రక్తం ద్వారా కడగబడాలి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వమున్న కుండగా ఇంకా నువ్వు పాపముతో, శాపముతో, మరణముతో నిండి ఉన్న కుండగా నువ్వు నీ జీవితమును నువ్వు కలిగి ఉండకూడదు. నీ జీవితం పరిశుద్ధ జీవితంగా మారిపోవాలి. అనేకులను పరిశుద్ధులుగా మార్చే గొప్ప పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు వాడబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవ కుండ విజయము. విజయం అనుగ్రహించే నువ్వు అనేక మందికి విజయాన్ని చేకూర్చాలి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే, నీకు విజయం కలగాలి అంటే నువ్వు ముందుగా దేవునికి విధేయత చూపాలి. నీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉండాలి. దేవుడు చెప్పిన దానికి నువ్వు లోబడాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు గైకొనాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ రాజ్య నియమాలను నువ్వు అనుసరించాలి. ప్రియమైన బిడ్డ, దేవుడు అంటున్నాడు గిద్యోని దగ్గరికి దూతను పంపించి, పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, మిద్యానీయుల చేత దోచుకొనబడిన ప్రజలు ఈ ప్రజలు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుతో అంటున్నాడు. భయంతో పిరికివాడిగా ఉన్న గిద్యోనుతో అంటున్నాడు, బల పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో, ఈ మనుషుల దృష్టిలో నువ్వెందుకు పనికిరాని వానిగా, బలహీనుడిగా నాయన ఉన్నావేమో, కానీ నా దేవుని దృష్టిలో నువ్వు ఉపయోగకరమైన పాత్రగా, పనికి వచ్చే పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, దీవెనకరమైన పాత్రగా ఉన్నావనే సంగతిని మర్చిపోవద్దు. దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే, దేవుడు చెప్పినట్లు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీకు గొప్ప విజయం, నువ్వు విధేయత చూపడం ద్వారా గొప్ప విజయాన్ని చూడగలవు అని ఆయన నీ స్వంత శక్తితో కాదు, నీ స్వంత జ్ఞానంతో కాదు, దేవుని ద్వారానే గొప్ప కార్యాలు చేయగలవని ఆ మిద్యానీయుల మీద జయాన్ని ప్రకటిస్తూ 300 మందిని మాత్రమే వాటికి విజయాన్ని పొందడానికి అర్హులుగా వారిని భావించాడు. కుక్క వలె గతికిన వారే, ప్రియమైన బిడ్డ, కృంగిపోకుండా గతికిన వారే మరి నిజమైన ధైర్యం గల విశ్వాసులుగా వారిని ఏర్పరిచాడు. ప్రియమైన బిడ్డ, గిద్యోను దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయత చూపాడు. తన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా మార్చుకుని దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రియమైన బిడ్డ, ప్రతి ఒక్కరికి 300 మందికి ఆయన ఇదంతా న్యాయాధిపతులు 7వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఉంటది. ప్రియమైన బిడ్డ, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 16, 17 ఎప్పుడైతే ఒక్కొక్కరికి ఏమిస్తున్నాడు, ఒక కొండనిస్తున్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. ఇదేంటి, అంత పెద్ద సైన్యం మీదకి ఈ కొండతో మనమేమి వారిని జయిస్తాం, ఈ కొండతో మేము వారిని జయించడం సాధ్యమా అని అనుకుంటున్నారు. కానీ విధేయత చూపించారు. ఏమేమి ఇస్తున్నాడు, ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క దివిటి ఇస్తున్నాడు, ఒక్కొక్క బోర ఇస్తున్నాడు, ఒక్కొక్క కొండ ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఒకేసారి మేము చేయనట్లు 100 మందిని ప్రక్కకు పెట్టుకొని గిద్యోను అంటున్నాడు, మేము చేయడం మీరు చేయడే. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. ప్రియమైన బిడ్డ, దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తే దాన్నే అనుసరించాలి. దేవుడు ఏ ఆదర్శాలను ఇస్తే వాటిని అనుసరించాలి. దేవుని వాగ్దానాల్ని విశ్వాసంతో నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ దినాన్ని నువ్వు విజయవంతమైన జీవితం నీకు కావాలి అంటే నువ్వు దేవుని శాసనాలకి, ఆజ్ఞలకి, కట్టడలకి, నియమ నిబంధనలకు నువ్వు విధేయత చూపించాలి. ఎప్పుడైతే దేవుని దూత చెప్పిన ప్రకారం వీళ్ళు చెప్పినట్లుగా చేశారు, మేము చేసినట్లే నువ్వు చేయమన్నప్పుడు అందరూ 300 మంది ఒకేసారి తమ కుండలను పగలగొట్టారు. కుండల్లో ఏముంది ప్రియమైన బిడ్డ? దివ్య ఉంది, దీపం ఉన్నది. ఆ దీపము వారిలో ఉన్న యేసయ్య మహిమను అందరూ చూస్తూ ఉన్నారు. నీ జీవితాన్ని నువ్వు నలగొట్టుకోవాలి, నీ కుండను నువ్వు పగలగొట్టుకోవాలి. నీలో ఉన్న యేసయ్య నువ్వు లోకానికి చూపాలి. నువ్వు జ్యోతి వలె నువ్వు లోకానికి ప్రకాశించే బిడ్డగా ఉండాలి. నీలో ఉన్న అంధకారము, చీకటి అంతా తొలగిపోవాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు లోకానికి, యేసయ్య లోకానికి వెలుగుగా ఏ విధంగా వచ్చాడో నీవు కూడా లోకానికి ప్రకాశంగా మారిపోవాలి. అనేక మందిని వెలుగు మార్గంలోనికి నువ్వు నడిపించే సాధనంగా దేవుడు నిన్ను మార్చునుగాక. అద్భుతమైన రీతిలో దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. దేవుడి ఉదయాన్ని నన్ను ఈ వాక్యమే చెప్పమని, ఎందుకు నన్ను
ఇంతగా ప్రోత్సహించాడో నాకు తెలియదు. ప్రియమైన బిడ్డ, నీ జీవితం ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తున్నారా? రక్షణ వెలుగును అనుభవిస్తూ ఉన్నారా? నువ్వు సాతానుపై విజయం పొందుకున్నావా? అంధకార శక్తులపై, దుష్ట శక్తులపై నీకు విజయం ఉన్నదా? నువ్వు దీవిటి బోర ఊదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండి ప్రియమైన బిడ్డ, క్రమబద్ధమైన క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండి నీలో ఉన్న యేసయ్యను అనేకులకు చూపగలిగితే ప్రియమైన బిడ్డ, నీ యొక్క స్వార్థము, నీ యొక్క స్వబుద్ధి, ఇవన్నీ నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు వాటిని పగలగొట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయంలోనే దేవుడు దిగి వస్తాడు. నీలో ఉన్న గర్వము, అహంకారము, స్వార్థము అన్ని నువ్వు వదిలిపెట్టాలి ప్రేమైన బిడ్డ. ఆ విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేస్తే నీకు శత్రువుపై జయం, లోకంపై జయం, పాపంపై జయం, మరణంపై జయము నీకు కలుగుతుంది. మూడవదిగా రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ప్రేమైన బిడ్డ. ఆమె మరి విశ్వాసులలో ఒకని భార్య, అంటే ఎలీషా శిష్యులలో ఒకని భార్య. ఎందుకు భర్త చనిపోయాడో అక్కడ వ్రాయబడి ఉండలేదు, కానీ భర్త చనిపోయినప్పుడు అతడు అప్పుల వాడిగా ఉన్నాడు. అతడికి చాలా చాలా అప్పులు చేసేసాడు. అప్పుల వారందరూ వచ్చి నీ వద్ద అప్పు తీర్చడానికి ఏమీ లేదు కనుక నీ 2 కుమారులను తీసుకుని వెళ్తామని చెప్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఆమె రావలసిన ప్లేస్కే వచ్చింది. ప్రియమైన బిడ్డ, నీకు కూడా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం, దేవుని సన్నిధిలోనే నెమ్మది, దేవుని సన్నిధిలోనే నీ సమస్యకు పరిష్కార మార్గం. మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను ఆశ్రయించవద్దు, నీ దేవుణ్ణి నమ్ముకో. నిన్ను సృజించిన ఆ కుమ్మరి వాణి వద్దకు నువ్వు వచ్చాయి, ఆయన పాదముల మీద పడు. ఆయన నీ సమస్యలను తీర్చగలడు, నీ సమస్యలను పరిష్కరించగలడు. నీ అవసరత, నీ కన్నీటిని తుడిచివాడు ఆయనే ప్రియమైన బిడ్డ. నిన్ను ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు ఆయనే. విశ్వాసంతో ఎక్కడికి వస్తుంది? ఎలీషా యొద్దకు వస్తుంది. ఆమె యొక్క ఆశ ఏంటంటే ఏదైనా సహాయం చేస్తాడు, ఏదైనా ఒక ఆలోచన చెప్తాడు, ఏదైనా ఒక హితోపదేశం ఇస్తాడు, దాని ప్రకారం నేను వెళ్తే నా బిడ్డలను నేను రక్షించుకోగలను అనుకుంది. ప్రియమైన బిడ్డ, ఈ ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేం కావాలి? నీ యొద్ద ఏమున్నదో చెప్పు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ ప్రతి ఒక్కడితో దేవుడు అడుగుతున్నాడు. ఇది నన్ను కుమ్మరి అయిన యేసు ప్రభు మీ ప్రక్కనే ఉన్నాడు. నీ యొద్ద ఏమున్నది? నీ యొద్ద ఏమున్నది? నీ యొద్ద ఏమున్నది? ప్రతి ఒక్కడిని అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఆమె చెప్తూ ఉంది, నూనె కుండ తప్ప ఏమీ లేదు. ప్రియమైన బిడ్డ, నీలో అభిషేకం ఉంటే చాలు, నీలో దేవుని వాక్యం అనే నూనె ఉంటే చాలు, నీలో సిద్ధపాటు అనే నూనె ఉంటే చాలు. ప్రియమైన బిడ్డ, ఆ కొద్ది నూనె అనేకమైన విస్తారమైనట్లుగా దేవుడు ఆజ్ఞాపించగలడు. నీ కొద్ది ఆశ గల ప్రాణం ఉంటే చాలు. నా దేవుని చూడాలనే ఆశ, నా దేవుని యొక్క మహిమని చూడాలనే ఆశ నీకుంటే చాలు, నా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాడు. నీకున్న కొద్దిని సమృద్ధిగా మారుస్తాడు, నీ ఇరుకుని విశాలతగా మారుస్తాడు, నీ శూన్యాన్ని సమస్తంగా మార్చేస్తాడు నా దేవుడు, నా ప్రభువు. ప్రియమైన బిడ్డ, ఇది నాన్ని దేవుని యొక్క మహాత్మ్యాన్ని ఎరగకుండా, కుమ్మరివాణి యొక్క ప్రేమని గుర్తెరగకుండా ఎంతకాలము నీ సమస్యలతోనే, నీ శ్రమలతోనే సతమతం అవుతూ నిరాశ చెందుతావు, కృంగిపోతావు. యేసయ్య యొద్దకు రా ప్రియమైన బిడ్డ, యేసయ్య యొద్దకు రా. నీ హృదయాన్ని అంతటిని కుమ్మరించుకో. నా దేవుడు జాలిగల దేవుడు, ప్రేమస్వరూపి, కరుణా సంపన్నుడు. నీ అవసరతను తీర్చగల దేవుడు ఒక్కడే. నిన్ను సృజించిన దేవుడే నీకు సమస్యకు పరిష్కారం ఇయ్యగలడు. ఎప్పుడైతే ఆమె ఎలీషాకు చెప్పిందో, నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదంటే, దేవుడు అంటున్నా, ఎలీషా భక్తుడు అంటున్నాడు, వెళ్ళి తలుపు మూసుకొని నువ్వు ఎన్ని పాత్రలు ఉన్నాయో ఉదయం పొరుగు వాని యొద్ద అన్ని పాత్రలను నువ్వు ఎరవు తీసుకో. ఆ పాత్రలన్నిటినీ తీసుకొని వచ్చి నీవు నీ కుమారులు
తలుపులు వేసి నీవు ఆ నూనెను ప్రతి పాత్రలో పోయి. ప్రియమైన బిడ్డ, అసాధారణమైన కార్యం జరిగింది. నీకున్న కొద్దిని దేవుడు సమృద్ధిగా మార్చివేస్తాడు. నీకు కొద్ది ఆశ గల ప్రాణం తృప్తి పరిచేస్తాడు. ప్రియమైన బిడ్డ, నీకున్న కొద్దిని సమృద్ధిగా మార్చగలడు. నీ అప్పుల బాధ అంతా తొలగిపోయినట్లుగా ఆయన చెప్తున్నాడు. ఎలీషా భక్తుడు చెప్తూ ఉన్నాడు, అన్ని పాత్రలు నిండిపోయినాయి, ఇంకా నింపడానికి పాత్రలు లేవు. అప్పుడు ఆ నూనె నిలిచిపోయింది. ఆమె వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఎలీషా భక్తునికి చెప్పగానే, నువ్వు అమ్మి అప్పులు తీర్చు, మిగతా దానితో నువ్వు పోషించు. ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రియమైన బిడ్డ. విధవరాలనైనా ఆ భక్తి గల ఆ సేవకుని యొక్క కోరికను మరి దేవుడు ఆ భక్తి గల సేవను బట్టి, మరి యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు కార్యం చేశాడేమో మనకి తెలియదు. ఆమె యొక్క విశ్వాసం ఇక్కడ పరీక్షించబడింది. ఆమె విధేయత చూపింది. నాకున్న కొద్ది నూనె ఇన్ని పాత్రల్లో, ఈ అన్ని ఎరవ తెచ్చుకున్న పాత్రల్లో వేస్తే అవన్నీ నిండుతాయా అని అనుమానించలేదు, సందేహించలేదు. నా దేవుడు చెప్పింది తప్పకుండా నెరవేరుస్తాడు అని తలుపులు మూసుకొని 2 కుమారులతో ప్రతి పాత్రలో ఆ బిడ్డకు కలిగినదే, వారి గృహంలో ఉన్నదే, వారి గృహంలో ఏమీ లేదు, ఆ నూనె కుండే ఉంది. ఆ నూనెనే అన్ని పాత్రల్లో వేసినప్పుడు అది సమృద్ధిగా వారికి అప్పులు తీర్చుకుంటానికి, వారు పోషించబడటానికి ప్రియమైన బిడ్డ దేవుడి కృపను అనుగ్రహించాడు. గొప్ప కార్యం చేశాడు. అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం, మరణం నుండి తప్పించబడతావు. నువ్వు నమ్మితే నువ్వు సమాధానం గల దానివై వెళ్తావు. నువ్వు నమ్మితే నీ కుమారులు, నీ బిడ్డలు అందరూ యేసు నామములో ఉన్నత స్థితిలోనికి వస్తారు. నమ్ముచున్నావా? నీలో విశ్వాసము కొరతగా ఉంటే యేసయ్యను అడుగు, నాలో విశ్వాసాన్ని పెంపొందించి ప్రభువా, నాలో నేను అవిశ్వాసిని కాక ఎల్లప్పుడూ విశ్వాసిగా ఉండి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయనట్లుగా నన్ను అభిషేకించు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రియమైన బిడ్డ, నీ కోరికను మన్నించి ఆయన నీ విశ్వాసాన్ని నీకు విజయంగా మార్చేస్తాడు. నీ విజయమును ప్రియమైన బిడ్డ, గొప్ప దేవుడు నీ విశ్వాసమే గొప్ప కార్యాలు జరిగినట్లుగా చేస్తాడు. ఆఖరిగా మరి యోహాను సువార్తలో కూడా విడిచిపెట్టిన కుండ, మనకి ఇదందరికీ తెలిసిందే. ఇది నేను క్లియర్ గా ఎవరికి చెప్పనవసరం లేదు. సమరయిస్తారు తను ఏం చేసింది, దేవుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పినప్పుడు తన యొక్క స్థితిని ఉన్నట్లుగా చెప్పిన యేసయ్యను వెంటనే తన కొండను విడిచిపెట్టేసింది. నీళ్ల కొరకు, బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన నీళ్ల కొరకు ఆమె మధ్యాహ్నం వేళ ఎవరు లేని చోట వచ్చింది. కానీ ఆత్మీయ జలములు, జీవజల నదులు ఆమెలో పొంగి పొరలి ప్రవహించి ఈయనే మెస్సయ్య అని ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి ఆయన గురించి ప్రకటన చేస్తుంది. ప్రియమైన బిడ్డ, నీ యొక్క నిజ స్థితిని దేవుడికి ఎరిగి ఉన్నాడు. నీ యొక్క ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. నీ యొక్క తలంపులు ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితం ఎంతగా ఒంటరిగా, ఏకాకిగా, ఏ విధంగా భారంతో, దుఃఖంతో గడుపుతున్నావో చూచుచున్న దేవుడు నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొనగలవాడు ఒక్క యేసయ్య మాత్రమే. ఆమెకు జీవజల ఊటలను దయచేసి ఆమె ద్వారా గ్రామం అందరినీ రక్షించిన దేవుడు ఈ దినాన్ని నీ ద్వారా, ప్రియమైన బిడ్డ, ఇక్కడ ఎవరున్నారు వారి పాప పశ్చాత్తాపం పడితే, వారి పాత కుండల్ని విడిచిపెడితే, వారి పాత స్వభావాలను విడిచిపెడితే దేవుడు నూతన స్వభావమును అనుగ్రహించి నూతనమైన శక్తితో, నూతనమైన బలముతో అనేక మందికి ఆశీర్వాదకరంగా, కొన్ని ఇరుగు పొరుగు వారిని రక్షించుకునే విధంగా, కుటుంబాలను రక్షించే విధంగా నేను ఒక ఉపయోగకరమైన పాత్రగా చేయడానికి నా దేవుడు ఈ దినాన్ని నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. బిడ్డ, నీ పరిస్థితులను మార్చగల దేవుడు, నీ పరిస్థితులను మార్చగల దేవుడు, నిన్ను ప్రేమించుచున్న దేవుడు, నీ మీద జాలి చూపుచున్న దేవుడు, నీ మీద దయ చూపుచున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను దేవుని కొరకు నువ్వేమైనా చేయగలవా? దేవుని కొరకు నీ జీవితాన్ని మార్చుకోగలవా? నీ జీవితం నువ్వు దేవునికి అర్పించగలవా?
దేవునికి సమర్పించి అనేక మంది నువ్వు రక్షించబడి ఇతరులను కూడా రక్షించగలవా? దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మన విశ్వాసం ద్వారా ప్రియమైన బిడ్డ, ఆ బిడ్డ విడిచిపెట్టి, నీ కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి దేవుని రాజ్య సువార్తను అందరికీ తెలిపి ఊర్లోని వారు అందరినీ రక్షించిన విధంగా నువ్వు కూడా రక్షించబడే పాత్రగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు రక్షించబడి ఇతరులను రక్షించే పాత్రగా నువ్వు మారాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు కూడా పరలోక రాజ్యానికి అనేక మందికి అర్హులుగా చేయాలని, అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఈ కుండల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు విజయం పొందుకునే కుండగా ఉంటావా? సమస్యలపై, శోధనలపై, అంధకార శక్తులపై, దుష్ట శక్తులపై, చీకటి శక్తులపై, సాతానుపై విజయం పొందే పాత్రగా నువ్వు ఉండాలి అంటే గిద్యోను వలె నువ్వు కూడా ఏం చేయాలి? నీ హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. విధేయత చూపాలి, సంపూర్ణ విధేయతను చూపాలి. నీ జీవితంలో బోర ఉండాలి, దివిటి ఉండాలి. నీ కొండను నువ్వు పగలగొట్టుకోవాలి. నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. రెండవదిగా విశ్వాసం గల పాత్రగా నువ్వు ఉండాలి అంటే అనేక మందిని విశ్వాసం ఉన్నందు భాగ్యవంతులుగా చేసే పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే ప్రియమైన బిడ్డ, నువ్వు ఏం చేయాలి? వాక్యానుసారముగా జీవించి వాక్యం వినుట వలన కలిగిన విశ్వాసాన్ని నువ్వు దాన్ని అమలు చేయాలి. దేవుడు ఏం చెప్పాడో నేను చేసినట్లు నువ్వు చేయాలి, నేను చెప్పినట్లు నువ్వు నడవాలి, నా ఆజ్ఞల్ని, నా కట్టల్ని నువ్వు గైకొనాలి, నా నియమాలు నువ్వు అనుసరించాలి అని చెప్తూ ఉన్నాడు. నువ్వు వాటినన్నిటినీ అనుసరించి దేవుని కొరకు గొప్ప అద్భుత కార్యాలను చేసే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమె విశ్వసించి ఆమె తన ఇద్దరు కుమారులతో మరి ఎప్పుడైతే ప్రార్థనా గృహంలో ప్రవేశించి ఒక్కొక్క తనకున్న కొద్ది నూనెను అనేక పాత్రల్లో వేసినప్పుడు అది సమృద్ధిగా మారింది. నీ జీవితం కూడా సమృద్ధిగా మారింది. నీ కొద్ది సమృద్ధిగా మారుతుంది. నీ ఇరుకు విశాలతగా మార్చబడుతుంది. నీకున్న శూన్యం సమస్తంగా మార్చబడుతుంది. నా దేవుని యొద్దనే నీకు రక్షణ, నా దేవుని యొద్దనే నీకు విడుదల, నా దేవుని యొద్దనే నీకు సమస్యల పరిష్కారం ఉందని ఒక్కసారి దేవుని సన్నిధిలో, దేవుని హస్తంలో నువ్వు ఉండమని దేవుని పేరట బతిమాలుకుంటున్నాను. గిల్గాలలో క్షామం వచ్చింది, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టారు. ఆ కుండలో విషం ఉంది. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో పాపం ఉన్నంత వరకు మనము ఏమీ చేయలేము. ఉపయోగకరంగా ఉండం, దీవెనకరంగా ఉండం, ఆశీర్వాదకరంగా ఉండం. మనం సాతాను బిడ్డలముగా ఉండి నరకాగ్నికి, ఉగ్రతకు వెళ్ళిపోతాం. అందుకే మనలో ఉన్న విషయాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధమైన పాత్రలుగా చేయడానికి మన యేసు ప్రభు పిండిగా మారిపోయాడు. మన యేసు ప్రభు ఆయన శరీరంగా మనకు మారిపోయి ఆయన శరీరం ద్వారా మనకి ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ప్రియమైన బిడ్డ, మన అంతరంగం ఏ విధంగా ఉందో మార్కు 7:21 ప్రకారం హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా. హృదయంలో నుండి వచ్చే ఆలోచనలన్నీ మనల్ని అపవిత్రపరుస్తాయి. వాటినన్నింటినీ తొలగించుకొని మన హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చేయగలము. మనలో ఉన్న చేదు మధురములుగా మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డ, ఇంకా ఆఖరిగా విడిపోయిన కుండ గురించి 1 నిమిషం 2 నిమిషాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. విడిపోతారు. ఇర్మియాని దేవుడు ఏం చేశాడు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇర్మియా 18:1 నుంచి కొన్ని వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండమ్మా. ఎవరెవరు విడిపోయారో నెమ్మదిగా ఒక్కొక్క మాట ఒక్కొక్కరి గురించి. నయోమి, ఆమె బెత్లెహేం అనే మరి రొట్టెల గృహాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళింది. అది అన్ని జనుల ప్రదేశం, విగ్రహారాధన గల ప్రదేశం. అటువంటి దానికి క్షామం వచ్చిందని దేవుని సన్నిధిలో మొరబెట్టడానికి బదులుగా, తన క్షామాన్ని తొలగించుకుంటానికి బదులుగా వారు ఏం చేశారు? ఊరే మారిపోయారు. కానీ ఆమె జీవితము ఏ విధంగా మారిపోయింది అంటే కుమారులను పోగొట్టుకుంది, భర్తను ముందుగా పోగొట్టుకుంది, కుమారులను కూడా పోగొట్టుకుంది, కోడళ్ళు కూడా విధవరాండ్రు అయిపోయినారు. మరలా ఆమె బుద్ధి తెచ్చుకుని విడిపోయింది. దేవుని చేతిలో విడిపోయి బెత్లెహేముని రొట్టెల గృహాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. అది దేవునికి చిత్తానుసారమైనది కాదు. వెంటనే మరలా బెత్లెహేములో యవల కోత ఆరంభం కాగానే అక్కడ నాకు
తప్పకుండా నేను పోషించబడతాను అనే ఉద్దేశంతో మరలా బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె రూతుకి బోయజునిచ్చి వివాహం చేయడం ద్వారా ఆమె ఓబేదును మనవడిగా పొందుకుని, దాదిగా పొందుకుని, మరలా ఆమె జీవితం పునరుద్ధరించబడటానికి దేవుడు ఆ పాత్రనే, అన్నీ కోల్పోయిన పాత్రనే మరలా పునరుద్ధరించబడి ఆమెకు ఒక గృహాన్ని, ప్రేమించే కోడలు, తర్వాత ఒక మనవణ్ణి ఇచ్చి ఒక దాదిగా ఆమె ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి, యేసు ప్రభు వంశంలో వీరు కూడా చేర్చబడటానికి దేవుని కృపనిచ్చాడు. విడిపోయిన కుండను మరలా ఏం చేస్తాడు దేవుడు? మరలా బాగు చేసి ఉపయుక్తమైన కుండగా, సరి అయిన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, దీవెనకరమైన పాత్రగా మారుస్తాడు. రెండవదిగా జక్కయ్యను లోక 19వ అధ్యాయంలో జక్కయ్యను చూస్తే అతడు లంచగొండి, ఎక్కువ వసూలు చేసే దానికంటే ఎక్కువగా వసూలు చేసి మరి ఆ విధంగా ఎక్కువ ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ అతనిలో ఒక ఆశ ఉంది. యేసు ఎవరో అని చూడగోరాడు. ప్రియమైన బిడ్డ, నీలో కూడా ఒక చిన్న ఆశ. యేసయ్య ఎవరు? యేసయ్య యొక్క కృప ఎటువంటిది? యేసయ్య యొక్క జాలి, ప్రేమ, దయ ఎటువంటిది? యేసయ్య నేను కూడా చూడగోరుతున్నాను అంటే యేసయ్య నేరుగా ఆ చెట్టు క్రిందకే వచ్చేసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని దేవుడు అతని ఆశగల ప్రాణాన్ని, నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు చూచి నీ వద్దకే ఆయన వచ్చి నీ యొక్క హృదయాన్ని మార్చగల దేవుడు ఆయన. వెంటనే దేవుడు జక్కయ్య ఇంటిలో ప్రవేశించగానే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన అంతరంగ స్వభావంలో గొప్ప మార్పులు కలిగాయి. ఆయన అంటున్నాడు, నేను ఎవరి చేద్దానో నన్ను అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లిస్తాను, నాకున్న దాన్ని బీదలకు పంచి పెడతాను అని ఒక గొప్ప మార్పుని యేసయ్య ఎప్పుడు తన హృదయంలో ప్రవేశించాడో, తన గృహంలో ప్రవేశించాడో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రియమైన బిడ్డ, యేసయ్య అంటున్నాడు, ఈతడును అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఒక అన్యాయస్తుడు, ఒక లంచగొండి వాడిని దేవుడు ఏ విధంగా తన గృహంలో యేసయ్య ప్రవేశించడం ద్వారా అతని హృదయమే మార్చబడింది. అతడు నీతిమంతుడిగా మారిపోయాడు. మూడవదిగా పాపాత్మురాలైన స్త్రీ. ఆ బిడ్డ ఎన్నో పాపాలు చేసింది, విస్తారమైన పాపాలు చేసింది. అయినప్పటికీ ఆ విస్తార పాపాన్ని ఒప్పుకుంది. యేసు పాదాల దగ్గర ఉండి మరి కన్నీళ్లతో, మరి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి విస్తారంగా ప్రేమించింది యేసయ్య. ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ దినాన్ని నేను చెప్తాను, నువ్వెంత పాపాత్మురాలువైనా ఈ దినాన్ని దేవుని పాదాల యొద్దకు వచ్చి నువ్వు ఒప్పుకొని నీ పాపాలను విడిచిపెడితే ఆయన నిన్ను పరిశుద్ధురాలుగా మారుస్తాడు, పవిత్రురాలుగా మారుస్తాడు. నువ్వు విడిపోయిన కుండవే, లోకం వైపుకి వెళ్ళిపోయావు, లోకస్తురాలు వలె జీవిస్తూ ఉన్నావు. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నా యొద్దకు రా, నా ఎదుట నీ అవిధేయత, నీ తిరుగుబాటుతనము, నీ పాపాలని ఒప్పుకో, నేను నిన్ను మళ్ళీ ఉపయోగకరమైన పాత్రగా చేస్తాను. నువ్వు విడిపోయిన కుండగా ఉండవు, నువ్వు ఉపయుక్తమైన, ఘనమైన, పరిశుద్ధమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, దేవునికి ఇష్టమైన పాత్రగా నేను చేస్తాను అంటున్నాడు. నాలుగవదిగా పేతురు ఆఖరి సమయంలో సిలువ వేయబడుతున్న సమయంలో దేవుడు మరి ఎంతగా చెప్పాడు అంటే, నువ్వు 3 సార్లు బొంకుతావు అని చెప్పాడు. నిజమే, సాతాను నిన్ను పట్టి జల్లిస్తూ ఉంది అని చెప్పాడు. ఇవన్నీ పెడచెవిని పెట్టాడు. కానీ ప్రియమైన బిడ్డ, ఆఖరికి సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్న సమయంలో మరి ఒక చిన్న పని దాసురాలి ఎదుట మరి అతడు ముమ్మారు బొంకేశాడు. ప్రియమైన బిడ్డ, ముమ్మారు బొంకినప్పుడు కోడి కూసింది. వెంటనే యేసు ప్రభు అతని వైపు చూచాడు. విడిపోయిన పేతురు, బొంకిన పేతురు పాప పశ్చాత్తాపంతో కృంగి కుమిలి కుమిలి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మరలా పరిశుద్ధమైన పాత్రగా మార్చబడ్డాడు, విధేయత గల పాత్రగా మార్చబడ్డాడు, గొప్ప భక్తునిగా మార్చబడ్డాడు. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకుని ధైర్యముగా సువార్త ప్రకటన చేయగా 3000 మంది ఒక్క దినాన్నే రక్షించిన గొప్ప శిష్యుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన బిడ్డ, నీవు కూడా ఏ స్థితిలో విడిపోయిన పాత్రగా ఉన్నావేమో,
దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా, దీవెనకరమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, మహిమకరమైన పాత్రగా, ప్రార్థనా పాత్రగా, విశ్వాస పాత్రగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను చేయడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నన్ను యేసయ్య యొద్దకు వస్తావా అమ్మా? యేసయ్య యొద్ద నీ రక్షణ ఆయన చేతుల్లోనే నువ్వు ఉండు. ఆయన చేతుల్లో నువ్వు బయటకు వెళ్ళొద్దు, లోకంలోనికి వెళ్ళొద్దు, లోకస్తురాల వలె జీవించొద్దు. దేవుని నీ చిత్తమే నా చిత్తం ప్రభువ, నీ చిత్త ప్రకారమే నేను జీవిస్తాడని నువ్వు దేవుని హస్తాల్లో ఉంటే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ గొప్ప దేవానికి స్తోత్రం, నీ స్తోత్రం నాయన. నాయన మరి నువ్వు చెప్పినట్లుగా నేను నా ప్రభు ఈ వాక్యాన్ని నాయన బోధించి ఉన్నాను నీ చిత్తానుసారంగా నా ప్రభు. నాయన కొంతమంది బిడ్డలు హృదయాల్ని మార్చి ఉన్నావు యేసయ్య. వారి నీకు ఇష్టమైన పాత్రలుగా, ఉపయోగకరమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, ఆశీర్వాదకరమైన పాత్రలుగా, దీవెనకరమైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా, వారి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టువారుగా నా ప్రభు. నాయన సమృద్ధిని నాయన వారి గృహాల్లో గొప్ప నాయన సమృద్ధిని, కాపుదలను, భద్రతను, క్షేమాన్ని పొందుకునే నాయన బిడ్డలుగా ఒక్కొక్కరిని మలిచిమని వేడుకొంచున్నాను. ఎవరిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నాయన. కుమ్మరిగా నువ్వు నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని ఇంకా తట్టుచునే ఉన్నావు నాయన. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను వానితో భోజనం చేస్తానని సెలవిచ్చుచున్న దేవుడవు నా ప్రభు. నీ ప్రేమ, నీ కనికరాలు గొప్పవి తండ్రి. నాయన నువ్వు ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, రక్షించే దేవుడు, కాచి కాపాడే దేవుడు. ఈ బిడ్డలందరినీ నిశ్చయముగా ఆశీర్వదించి వారి సరిహద్దుల్ని విశాలపరిచి నీ రెక్కల నీడలో దాచిపెట్టి కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెనను అనుగ్రహించమని యేసు నామమున అతి వినయంతో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.